ఈ ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మన హెల్త్కి చాలా మంచిది. బట్ ఈ ఫ్రూట్స్ మంచిది కాదు ఒకవేళ మీరు దీన్ని జ్యూస్ చేసుకొని కానీ తాగి. చూడండి, మనందరికీ ఒక ప్రాబ్లం ఉంది. టైం సేవ్ చేసుకోవడానికి మన కన్వీనియన్స్ కోసం సింప్లెస్ట్ వేస్ని వెతుక్కుంటా ఉంటాం. ఈ ఫ్రూట్స్ అన్నీ తినడానికి చాలా టైం పట్టచ్చు. ఇవన్నీ మనం తినలేకపోవచ్చు కూడా. కానీ ఈ ఫ్రూట్స్ అన్నిటిని జ్యూస్ చేసుకొని ఫటాఫటా తాగేయచ్చు. ఇన్ని ఫ్రూట్స్ నుంచి తీస్తే ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ వస్తుంది. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ నుంచి వస్తుంది ఇంత చెత్త డైరెక్ట్గా ఈ ప్లేట్ నుంచి డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ టోటల్ చెత్తలో ఉంటుంది ఫైబర్. ఈ ఫైబర్ని జ్యూస్ చేశాక తీసేయడం వల్ల ఇది మన బాడీలో ఒక షుగర్ డ్రింక్లా పనిచేస్తుంది. అండ్ ఈ జ్యూస్ మీ బాడీలోకి వెళ్ళాక ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. అండ్ అన్నెసెసరీగా ఇన్సులిన్ స్పైక్ కూడా పెంచుతుంది. అండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా అస్సలు మంచిది కాదు. బట్ అదే మీరు ఈ హోల్ ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేస్తే మీకు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రావు. బికాజ్ ఇందులో ఫైబర్ ఉంటుంది అండ్ అది మంచిగా మన బాడీలో డైజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఫ్రూట్స్ నుంచి జ్యూసెస్ తీయడం ఆపేయండి అండ్ వీటిని ఇదే ఫామ్లో తినండి. ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి మరిన్ని ఫ్రూటీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.